మద్యం యొక్క ధర అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నిర్దేశించిన ధర కన్నా ఎక్కువ ఉందని గుర్తించినాము. సో దాన్ని మేము కన్ఫర్మ్ చేసుకున్నాము, రేట్ ఎక్కువ ఉన్నది. సో దాని మీద ఆ ప్రోడక్ట్ని సీజ్ చేసాం. సీజ్ చేసిన తర్వాత వీళ్ళని విట్నెస్గా పెట్టి వీళ్ళు ఎక్కడ ఉన్నారు హోల్సేలర్స్కి నోటీస్ ఇచ్చేసి ఆ C&Fకి నోటీస్ లింక్ చేసుకొని ఫైనల్గా మ్యానుఫ్యాక్చర్కి లింక్ చేసుకొని మ్యానుఫ్యాక్చర్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతాము. ఈ ప్రోడక్ట్ మీద ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉంది, ఎందుకు చేంజ్ చేయలేదు, వాళ్ళ వివరాలను బట్టి మ్యానుఫ్యాక్చర్ మీద ప్రాసెస్. ఓన్లీ ప్రత్యేకంగా కర్ణశ్రీ మెడికల్ స్టోర్ సార్, ఇంకా వేరే ఉన్న మెడికల్ మాకు ఎక్కడ దొరికినా కానీ మేము వెరిఫై చేసినప్పుడు ప్రోడక్ట్స్ వెరిఫై చేస్తాము. ఎక్కడ దొరికినా కానీ మేము ఆ ప్రోడక్ట్ మీద చేస్తాము. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి తనిఖీ చేస్తాము. ఎందుకు పర్టికులర్గా ఈ హాస్పిటల్లోనే 2 సార్లు తనిఖీ? అలాంటిది ఏం లేదండి. మేము మీ దానికి సమాచారం గురించి రాలేదు. మేము జనరల్గా ఎవ్రీ మంత్ ప్రతి షాప్ కూడా ప్రోడక్ట్స్ విషయంలో తనిఖీలు చేస్తున్నాం. ఎవ్రీ మంత్ కూడా కేసు అవుతుంది. DPCO అన్నా లేకపోతే అన్లైసెన్స్ల కింద ఎక్కడ ఉన్నా అక్కడ కేసు పెడుతుంది. గతంలో DMH అధికారులు ఇన్స్పెక్షన్ వచ్చినట్టు వెళ్ళారు, మీరు వచ్చి మెడికల్ షాపు చెక్ చేశారు. మళ్ళీ నిన్న DMH అధికారులు రాగానే మళ్ళీ వాళ్ళు వచ్చి నాకు DMH అధికారులకు డ్రగ్స్ మాకు DMH వాళ్ళకు సంబంధం ఎందుకు రిలేటెడ్గా మీరు మాది హాస్పిటల్ ప్రొసీజర్ మాకు సంబంధం లేదండి. మేము ఓన్లీ డ్రగ్స్కి సంబంధించింది ఏమైనా వైలేషన్స్ ఉంటే దాని గురించి మాత్రమే మేము తనిఖీ చేస్తాము. మిగతా హాస్పిటల్ ప్రొసీజర్స్ వాటికి DMH వాళ్ళు చేస్తాం. మరి వారం రోజుల క్రితం దీన్ని మీరు గుర్తించలేదు? ఇదే డ్రగ్ మీద రేట్ ఎక్కువ అనే విషయాన్ని వారం రోజుల క్రితం ఎందుకు కన్ఫర్మ్ చేసుకోవాలి కదండి. దాని వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా మ్యానుఫ్యాక్చరర్కి, అవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్కి నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అక్కడ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఇస్తారు. కన్ఫర్మ్ చేసుకుంటారు. మీరు కూడా అదే అన్నారు. మేము ఎప్పుడు కూడా దీన్ని మేము డిస్ట్రిబ్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళని ఎంక్వైరీ చేసినాక మేము ఫైనల్ యాక్షన్ తీసుకుంటామని మేము అంటున్నాం. మీరు ఇప్పుడు ఇంకా మేము అడిగిన దానికి ఏమన్నా గతంలో మేము చెక్ చేసుకున్నాం కానీ మళ్ళీ వచ్చినాం. మీరు చెక్ చేసుకోవడానికి నేను వచ్చారా లేదంటే చెక్ చేసుకోవడానికి తీసుకెళ్తున్నారా? క్వశ్చన్ ఒక సార్ అర్థం కాలేదు. మీరు చెప్పిన ఆన్సర్ ఏంటి? మీరు ఏమంటారంటే DMHO గారికి మాకు సంబంధం లేదు. వీఆర్ డూయింగ్ అవర్ టెండర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎ బిజినెస్ పార్ట్ అండ్ ఇన్సూరెన్స్ పార్ట్ వీఆర్ డూయింగ్ అవర్ level best. So when we found any kind of drug which is excess in the price, where the customer has been affected, okay, customer affected aayante we ఏమి చేయలేం దాన్ని. customer affect అయినప్పుడే దాని మీద మేము చర్య తీసుకుంటాం. సో దీని మీద కేసు ఫైల్ చేసినాం. కేసు ఫైల్ చేసినాము అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ కూడా ఇది ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ విల్ బి కంటిన్యూ. సార్ ప్రధానంగా నర్సంపేటలో విషప్రశ్న కిట్ అనేది రెగ్యులర్గా దొరుకుతుంది సార్. వితౌట్ డిజైన్ అమ్ముతున్నాను కొన్ని ఆరోపణలు. అది అమ్మాలంటే ఎటువంటి ఏమైనా నిబంధనలు ఉంటాయి, ఎట్లా అమ్మచ్చు? ఇప్పుడు ఈ కేసు సంబంధం లేదు.